సరే భోంచేయాలి. మా ఓ పక్క వద్దని చెప్తున్నా కూడా అర్థం చేసుకోకుండా ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? కార్తీక్, పెళ్ళైన తర్వాత భార్యాభర్తలిద్దరూ కలిసి భోంచేయటం ఆచారం. ఇక నుంచి మొదలయ్యే మీ అన్యోన్యత మీ 100 ఏళ్ల భార్యాభర్తల బంధానికి మొదటి అడుగు. అర్థం చేసుకోనన్నా, కాదనకూడదు. అది కాదమ్మా. కార్తీక్, అమ్మ అంతలా చెప్పాక కూడా ఇంకా అదే ఇది అంటావేంటి? ఫస్ట్ నువ్వు కూర్చో, రాధికతో కలిసి హ్యాపీగా భోంచేయి. కూర్చో రాధిక, నువ్వు కూడా కూర్చో. కూర్చోండి, కూర్చో. ఎస్, ఇది తింటే దీనికుంటుంది. రాధిక, నువ్వు మొగుడితో కలిసి హ్యాపీగా భోంచేయడం కాదే, మొదటి ముద్ద నోట్లో పెట్టుకోగాని కారం మంటతో నోరంతా మండిపోయి కళ్ళల్లో నీళ్లతో పరిగెడతావు. వన్ సెకండ్ బావా, మీరు మా అక్కకి తినిపించాలి, మా అక్క మీకు తినిపించాలి. పూర్ణ, అర్థం లేకుండా ఏంటిది? లేదు బావా, ఒకరికొకరు తినిపించుకోవాల్సిందే. తినిపిస్తావా లేదా? అక్క తినిపించమను. సరే సరే, ఓకే ఓకే. పల్లవిని చంపిన రాక్షసిని పట్టుకునేంత వరకు నేను ప్రశాంతంగా నిద్రపోలేను రాధిక. అన్ని వైపుల నుంచి ఎంక్వైరీ చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ 10 డేస్లో హంతకురాల్ని పట్టుకుంటాను. పల్లవిని పొట్టను పెట్టుకున్న హంతకురాల్ని పట్టుకున్న రోజే నాకు మనశ్శాంతి, పల్లవి ఆత్మకి శాంతి. నా కారణంగా మీ జీవితానికి జరిగిన నష్టాన్ని పూడ్చాలి అనే పశ్చాత్తాపం ఒకవైపు, పల్లవి యొక్క కారు యాక్సిడెంట్ కి కారణం నేనే అనే విషయాన్ని మీకు చెప్పలేకపోతున్నాను అనే బాధ మరొక వైపు. మనసు రంపపు కోత అనుభవిస్తోంది.
స్వీటీ, దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. వినాయక, ఓకే కదా? నేను అడిగింది చేస్తావు కదా? నేను స్వీటీ. గుడ్ మార్నింగ్ అమ్మా. టీచర్, మరేమో నేను బోల్డ్ అని బొమ్మలు గీశాను. వీటిని మా మమ్మీ డాడీకి చూపిద్దామంటే మమ్మీ ఏమో దేవుడి దగ్గరకు వెళ్ళిపోయింది. డాడీ ఏమో ఎక్కడున్నాడో తెలీదు. అందుకే ఆంటీ, మీకైనా నా డ్రాయింగ్స్ చూపించాలనుకుంటున్నాను. రావా టీచర్, ప్లీజ్? అయ్యో, నేను వస్తానమ్మా, ఖచ్చితంగా వస్తాను. నువ్వు బాధపడకు, ఓకేనా? ఓకే టీచర్, థ్యాంక్ యూ, బాయ్. బాయ్ మా. హే, డ్రాయింగ్ టీచర్ వస్తుంది 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 వస్తుంది. అన్నా, ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటారా? ఆపండి ఆపండి. హాయ్ డ్రాయింగ్ టీచర్. ఆంటీ రండి, టీచర్ వచ్చింది. హాయ్ టీచర్, స్వీటీ అంటే నేనే. ఓ అవునా? నేనే మీతో ఫోన్ లో మాట్లాడాను. వెళ్దామా? పద. హాయ్, మీ ఇల్లు భలేగా ఉంది. అవునా? థ్యాంక్స్. సరే, లోపలికి వెళ్దామా? రా. రాధిక, ఏంటి స్వీటీ? మీ ఇంట్లో అందరినీ పరిచయం చేసావు, మరి మీ ఆయన పరిచయం చేయవా నాకు? ఓహో, మీ ఆయన గురించి అడగానే తెగ సిగ్గుపడిపోతున్నావే. నీ మాటలు చాలా ముద్దుగా ఉంటాయి స్వీటీ. నువ్వు గలగలా మాట్లాడుతుంటే ఎంత సరదాగా ఉంటుందో తెలుసా? అంతే, ఈ స్వీటీ ఎక్కడుంటే అక్కడ ఆల్ హ్యాపీస్. రాధిక, నీ పేరు రాధిక కాబట్టి మీ ఆయన పేరు కృష్ణయ్య, అంటే కన్నయ్య కదా.
అవును. అవును, ఈ విషయం నీకెలా తెలుసు? నేను చాలా ఇంటెలిజెంట్ కదా, నాకన్నీ అలా తెలిసిపోతాయి అంతే. సో క్యూట్. నీకు మా వారిని పరిచయం చేస్తాను, పద. ఎక్కడున్నారీనా? అదిగో అక్కడున్నారే ఆయన. పద, తీసుకెళ్లి పరిచయం చేస్తాను. నా మనవరాలు స్వీటీ ఎక్కడ? మేడం, మరి పాప గురించి అడుగుతుంటే అలా నీళ్లు నవ్వులుతారేంటి? ఏమైంది? పాపకి ఏమైంది? ఏం కాలేదమ్మా, పాపకేం కాలేదు, చాలా బాగుంది. మరి పాప ఎక్కడా అని అడుగుతుంటే ఎందుకలా కంగారు పడిపోతున్నావు? పాప ఎక్కడుంది? వెళ్ళి తీసుకురా. అమ్మా, అది పాపను కావిడ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. ఏంటి ఏమన్నావు? సాయంత్రం తీసుకొచ్చి వదిలిపెడతానని చెప్పింది మేడం. ఏమనుకుంటున్నారు? నా మనవరాల్ని ఎవరింటికో పంపించడం ఏంటి? అంటే ఆవిడతో మాట్లాడుతుంటే పాప చాలా సంతోషంగా ఉందమ్మా. పైగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లమని పాపే అడిగింది. చంపేస్తాను నిన్ను. నోట్లోంచి మాట వచ్చిందంటే చంపేస్తాను. పాప అడిగిందని పంపించేస్తావా? తను పసిపిల్ల, తెలియక అలా అడిగుంటుంది. అందుకని ముక్కు మోహన్ తెలియని వాళ్ళింటికి నా మనవరాల్ని పంపించేస్తావా? నా మనవరాలికి ఏమైనా అయితే ఏంటి పరిస్థితి? అమ్మా, ఆవిడ తెలిసిన ఆవిడేనమ్మా, బొమ్మలేస్తారు. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుంటారు. పాప గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదమ్మా. నోర్మోయ్! ఫోన్ చెయ్యి, ఫస్ట్ ఆవిడికి ఫోన్ చెయ్యి. 5 నిమిషాల్లో పాప ఇక్కడ ఉండాలని చెప్పు. చెయ్యి, ఫోన్ చెయ్యి. ఫోన్ తీసి కాల్ చెయ్యి. ఏమైంది? బ్యాడ్ పోలీసా? బ్యాడ్ పోలీసా?
ఎవరు రాసుంటారు? ఇక్కడ ఎవరు లేరు కదా. బ్యాడ్ పోలీస్ అని నా గురించి రాయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఫోన్ చెయ్యి. మళ్ళీ ఇంకోసారి ఆ అమ్మాయికి ఫోన్ చెయ్యి. అలాగే మేడం, అలాగే. అమ్మయ్యా. అవుతుందా? ఫోన్ రింగ్ అవుతుందా? అవుతుంది మేడం, అవుతుంది. కనుక్కో. ఆ అమ్మాయి ఇల్లెక్కడో కనుక్కో. లొకేషన్ పంపించమని చెప్పు. అలాగే మేడం, అలాగే. హలో, ఎక్కడున్నారు మేడం? మా ఇంట్లోనే ఉన్నానండి. అవును, ఎందుకంత కంగారు పడుతున్నారు? ఏమైందండి? పాప వాళ్ళ అమ్మమ్మ గారు వచ్చారండి. మీ లొకేషన్ పంపిస్తారా? మేము వచ్చి పాపని తీసుకెళ్తాం. అయ్యో, ఇంట్లో పూజ జరుగుతుందండి. పూజ అయిపోయిన తర్వాత నేను తీసుకొస్తాను. లేదండి, పాప గురించి వాళ్ళ అమ్మమ్మ గారు హడావుడి పడుతున్నారండి. మీరు వెంటనే లొకేషన్ పంపించండి ప్లీజ్. అలాగేనండి, ఇప్పుడే సెండ్ చేస్తాను. లొకేషన్ పంపించిందా? పంపించింది మేడం. ఆ లొకేషన్కి వెళ్దాం పదా. అలాగే మేడం. డ్రైవర్, ఆ లెఫ్ట్ కి పోనీ. నేను చాలా చాలా అన్లక్కీ. లేదమ్మా, నువ్వు అన్లక్కీ కాదు. నేను చెప్తున్నాను కదా, నువ్వు సూపర్ లక్కీ. చూడు, ఇక నుంచి నేను నీ ఫ్రెండ్ని మాత్రమే కాదు, మీ మమ్మీ డాడీని కూడా. అందుకని మీ మమ్మీ లేదని నువ్వింకెప్పుడు బాధపడకూడదు. నన్నే మీ మమ్మీ అనుకో, సరేనా? మరి నవ్వు ఇంకా. మై స్వీట్ ఈజ్ రియల్లీ సో స్వీట్. సకలా, ఒకసారి చీరను చూడు. చూశాను. అయితే ఏంటి? అయితే ఏంటి అంటావేంటి? చీరెవరిదో తెలుసా? తెలుసు, ఆ పల్లవిది. నా ముందే మా అమ్మ దానికిచ్చింది. నీ ముందా? మరి నువ్వేం చేస్తున్నావు? అంటే అలా పల్లవి చీరలో రాధికను చూస్తుంటే నీకేమనిపిస్తోంది? నీకేమనిపిస్తుంది? ఇప్పటి నుంచి ఈ ఇంట్లో పల్లవి స్థానం నాది అని అందరికీ తెలిసేలా చేస్తుంది అనిపిస్తోంది. బ్యాడ్ పోలీస్. అత్తయ్య గారు, స్వీటీ ఏది? ఇదిగో ఇక్కడే ఉంది. రా స్వీటీ, రా. స్వీటీ, ఇలా రా. స్వీటీ, ఏమైంది? ఏం లేదు.
ఆయన ఎక్కడా? నీ కృష్ణయ్య ఎక్కడా? పరిచయం చేయవా అని అడిగావు కదా. ఇదిగో ఈయనే మా వారు. ఎవరి పాప? ఒక పాప పరిచయం అయిందని మీకు చెప్పాను కదండి, తనే. హాయ్ స్వీటీ. షేక్ హ్యాండ్. ఆంటీ, అమ్మమ్మేది? నిన్ను రమ్మంటున్నారు, రామ్మా. ఆహా, నేను రాను. సాయంత్రం వరకు ఇక్కడే ఆడుకుని అప్పుడొస్తాను. లేదమ్మా, మీ అమ్మమ్మ గారు సీరియస్ అవుతున్నారు. మనం వెంటనే వెళ్ళాలి. రా. ఆహా, నేను రాను. నేను ఇక్కడే ఉంటాను. నేను రాను. స్వీటీ, నా మాట విను. వెళ్దాం పద. పర్లేదులేండి, ఉండనివ్వండి. కావాలంటే ఈవినింగ్ నేను తీసుకొచ్చి డ్రాప్ చేస్తాను. లేదు సార్, వాళ్ళ అమ్మమ్మ గారికి తెలియకుండా ఇక్కడికి పంపించాను. ఆవిడ గారు నా మీద కోప్పడుతున్నారు. నా జాబ్ కి ప్రాబ్లం అవుతుంది సార్. ప్లీజ్ అర్థం చేసుకోండి. స్వీటీ, మీ అమ్మమ్మ గారు నీ గురించి టెన్షన్ పడుతూ ఉండుంటారు. మరి అల్లరి చేయకుండా ఉండాలి కదా. అది కాదు రాధిక, నేనెప్పుడూ ఇలా బయటికి రాలేదు. సరే, నిన్ను మళ్ళీ ఇంకొకసారి ఇక్కడికి తీసుకొస్తాను. అప్పుడు 2 days ఉండిపో. సరే, అయితే నన్ను మళ్ళీ ఇక్కడికే తీసుకురావాలి. 2 days చెప్పావు, సరేనా? తీసుకొస్తాను. సరే. గుడ్ గర్ల్. బాయ్ నానమ్మ. బాయ్ అమ్మమ్మ. అందరికీ బాయ్. ఆగు తల్లి. రాధిక, నానమ్మ, నన్ను ఎందుకు ఆపావు? ఒక్క నిమిషం ఉండవే. రాధిక, పాపకి బొట్టు పెట్టు. కార్తీక్, నీ చేతులతో పాపకి బట్టలివ్వు. తీసుకోండి. బొట్టు పెట్టు. తీసుకో. తీసుకోమ్మా. తీసుకో. థ్యాంక్స్. బాయ్ రాధిక. బాయ్. బాయ్ నానమ్మ. బాయ్ తల్లి. బాయ్ అమ్మమ్మ. బాయ్ తల్లి. ఈ టైంలో వీళ్ళు ముగ్గురు కట్టగట్టుకుని నా ఇంటి కిందకొచ్చారు. కాంచనవల్లి, నీకసలు బుద్ధుందా? చిన్న పిల్ల మీద చెయ్యెత్తుతావా?
అసలు మీరెందుకొచ్చారు? ప్రెస్ మీట్ పెట్టి పరువు తీయద్దు అని నా కాళ్ల మీద పడి పూజారి గారు, మా కొడుకు కోడలు మొదటి రాత్రికి ముహూర్తం చూసి చెప్పండి. అలాగేనమ్మా. అసలకే ఆ రాధికి మనకి మధ్య పాండవులకి కౌరవులకి ఉన్నట్టు పాత కక్షలున్నాయి. ఆ కక్షలతో మనల్ని ఏ క్షణంలోనైనా ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తుంది. అలాంటిది కార్తీక్కి రాధికి మధ్య బంధం బలపడితే ఆ పిల్ల ఈ ఇంట్లో మర్రి చెట్టులా పాతుకుపోతుంది. ఎలాగైనా సరే ఈ శోభనం జరగకుండా ఆపించేయాలి. ఇంకా ఏంటి ఆలోచిస్తారు? ఇలా రండి. నేను చెప్పింది అర్థమైందా? ఇంకా చూస్తారే, బయలుదేరండి. అమ్మా, వచ్చే బుధవారం పంచమి, చాలా శుభకరమైన రోజు. ఆ రోజు శోభన ముహూర్తానికి ఏర్పాట్లు చేయండి. దంపతులకు 12 బిడ్డ కలిగి ఈ ఇల్లు పిల్లా పాపలతో కలకలలాడుతుంది. చాలా సంతోషం పూజారి గారు. రెమ్మా, తీసుకోండి పూజారి గారు. సంతోషం. వస్తానమ్మా. పాపం. ఎందుకు నవ్వుతున్నావు? నీ అమాయకత్వానికి జాలేస్తుంది. నీ పిచ్చి ఆరేయటానికి నవ్వు వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చనడం ఏంటి? కాకపోతే మరేంటమ్మా, కార్తిక్ ఏమైనా రాధికని ఇష్టపడి పెళ్లి చేసుకో. నేను చెప్పిన విషయాన్ని గురించి ఎంక్వైరీ చేసావా? పల్లవి కేసుకు సంబంధించిన క్లూ గానీ ఎవిడెన్స్ కానీ ఏమైనా దొరికే ఛాన్స్ ఉందా? ఎస్ సార్. ఆ రోజు కారు యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ కి కాస్త దూరంలో ఒక షాప్ ఉంది. ఆ షాప్కి సీసీ కెమెరాలు ఉన్నట్టుగా నోటీస్ చేశాం. కాకపోతే 4 సంవత్సరాల క్రితం ఫుటేజ్ కదా సార్, వెతకడానికి కాస్త కష్టంగా ఉంది. లేదు వాసు, ఎంత కష్టమైనా సరే ఆ సీసీటీవీ ఫుటేజ్ వెతకమని చెప్పు. పల్లవి చావు వెనకాల ఉన్న హంతకురాలు ఎవరో తెలుసుకోవడానికి ఆ సీసీటీవీ ఫుటేజే మనకి కీలకమైన ఎవిడెన్స్. ఆ ఫుటేజ్ అస్సలు మిస్ అవడానికి వీల్లేదు. షూర్ సార్, తప్పకుండా. కాకపోతే ఆ సరౌండింగ్స్ లో ఎంక్వైరీ చేసినప్పుడు ఆ రోజు కారు యాక్సిడెంట్ జరిగిన దగ్గర 2 వ్యక్తులు ఉన్నట్టు తెలిసింది సార్. ఇద్దరు వ్యక్తులా? అవును సార్. వాసు, యాక్సిడెంట్ ప్లేస్ లో ఉన్న 2 వ్యక్తులు ఎవరో తెలియాలంటే మనకు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఖచ్చితంగా కావాలి. త్వరగా స్పీడప్ చేయి. ఓకే సార్.
మంచి పని చేసినా నువ్వు మాత్రం బ్యాడ్ పోలీసే. ఒక్క క్షణం నన్ను నేను నమ్మలేకపోయాను. ఈ పాపేంటి అచ్చం పల్లవి మాట్లాడినట్టే మాట్లాడింది. పల్లవి ఊతపదం తనకెలా తెలుసు? పల్లవి మాటలతో ఈ పాప నాకు సాక్షాత్తు కళ్ళ ముందు పల్లవే కనిపించేలా చేసింది. అసలెవరి పాప? ఏంటి ఓం బాబు నువ్వు చెప్పేది? అవును వదినే, మా అక్క పూజారి గారిని పిలిపించింది. కార్తీక్ రాధికల శోభనానికి ముహూర్తం ఫిక్స్ చేయించింది. కార్తీక్ ఒప్పుకున్నాడా? సీన్ ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు వదినే, ముహూర్తాల దగ్గరే ఆగిపోయింది. కానీ మా ధర్మావతక్క 6 100 100 106 సరే ఏదో ఒక విధంగా కార్తీక్ ను ఒప్పించి తీరద్దే. ఇది పక్కా కన్ఫర్మ్ ఫిక్స్ అంతే. అంత నమ్మకంగా ఎలా చెప్తున్నావు? ఓరు మై భగవంతుడు, నువ్వు సీరియస్ వెళ్ళననుకున్నాను గాని నువ్వు కూడా నాలాగా కామెడీ ఎలాలా మాట్లాడుతున్నావు వదినే. ఓం బాబు అది కాదు వదినే, మా కార్తీక్కి రాధిక్కి పెళ్లి చేసే విషయంలో మా ధర్మావతి అక్కే ఆ కృష్ణ పరమాత్మలాగా ఎన్ని యోహాలు ప్రతియోహాలు చేసిందో నువ్వే చూసావు కదా వదినే. నేను ప్రతి క్షణం మా అక్క పక్కనే నీళ్ళ ఉంటాను, కానీ రాధిక మెల్లో కార్తీక్తో తాళి కట్టించడానికి మా అక్కేసిన ప్లాను నాకే తెలియలేదు తెలుసా. చివర్లో మా అక్క ఇచ్చిన షాక్ కి నాకు దిమ్మ తిరిగి బొమ్మగా అనిపించింది. అలాంటి మా ధర్మావతి అక్కకే కొడుకుని శోభనానికి ఒప్పించటం పెద్ద లెక్క చెప్పు. కాలు తిరిగిన రైటరు కలం లేకుండా రాసినట్టు మా ధర్మావతి అక్క ఏదో ఒక సెంటిమెంట్ సీన్ పండించేద్దే. కొడుకుని ఖచ్చితంగా శోభనానికి ఒప్పించి తీరద్దే. శోభనం విషయం గురించి వీడితో ఎలా మాట్లాడాలి, ఏ విధంగా వీడిని శోభనం గురించి ఒప్పించాలి? ఏంటమ్మా, ఏదైనా మాట్లాడాలా? అవును నాన్నా, కానీ నువ్వేదో వర్క్లో బిజీగా ఉన్నట్టున్నావు. బిజీగా ఉండడానికే ప్రయత్నిస్తున్నానమ్మా. బిజీగా ఉండడానికి ప్రయత్నించడం ఏంటి నాన్నా? కొన్ని చేదు జ్ఞాపకాల నుంచి, బాధ పెట్టే గుర్తుల నుంచి తప్పించుకోవడానికి బిజీగా ఉండటానికి ప్రయత్నించడం తప్ప మరో మార్గం లేదమ్మా. నీ బాధ పల్లవి జ్ఞాపకాల గురించేనా? కాని ఇంకా మొదలు కూడా కాని జీవితం నాన్న నీది. ఇలా కన్నీళ్లతో ముగిసిపోకూడదు. అందుకే ఆ దేవుడు రాధికతో నీకు మరో జీవితాన్ని రాసిపెట్టాడు. మా రాధిక నా జీవితంలో ఒక బాధ్యత మాత్రమే. నా బంధం, అనుబంధం, సర్వస్వం అన్నీ పల్లవితోనే. రాధిక ఇంట్లో జస్ట్ ఒక గెస్ట్లా ఉంటుంది తప్ప నా జీవితంలో ఉండదు. తనతో నా జీవితం ఉండదు. దట్స్ ఆల్. కార్తీక్, పిచ్చోళ్ళ అర్థం లేకుండా మాట్లాడుకు.
ఏంటి? రాధిక ఈ ఇంటికి కేవలం ఒక అతిథ. మతుండే మాట్లాడుతున్నావా? నువ్వు అగ్ని సాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా తాళి కట్టిన భార్యరా రాధిక. ఆ తాళి నేను తప్పనిసరి పరిస్థితిలో కట్టాను. ఎలా కట్టినా అది పెళ్ళే. రాధిక నీ భార్యే. నువ్వు చచ్చినట్టు రాధికకి నీ జీవితంలో చోటిచ్చి తీరాల్సిందే. అది జన్మలో జరగని పనమ్మా. అలా జరగకపోతే పల్లవిలా రాధిక కూడా ఈ లోకంలో ఉండదురా. పెళ్లితో ప్రతి ఆడపిల్ల కోటి కలలతో భర్తనే నమ్ముకుని నడుస్తుంది. ఆ కలలన్నీ నరకమని తెలిస్తే ఏ ఆడపిల్ల తట్టుకొని బ్రతకలేదురా. నువ్వు భార్యగా అంగీకరించకపోతే రాధికకి చావు తప్ప మరో దారి లేదు. చెప్పరా, చెప్పు. నీ చేతులారా రాధిక ప్రాణాలు పోవడానికి కారణమవుతావా? చెప్పు. ఆ పాపాన్ని మూట కట్టుకుంటావా? చెప్పరా, చెప్పు. ఇలా బ్లాక్మెయిల్ చేసే ఆ రోజు నాతో రాధిక మెళ్ళలో తాళి కట్టించావు. ఇప్పుడు మళ్ళీ అలాగే బ్లాక్మెయిల్ చేస్తున్నావు. ఏంట్రా? నేను నిన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నానా? అవును అవును అవును. నా మనసుకు నచ్చని పనులు నాతో చేయించి నేను నరకం అనుభవించడానికి కారణం అవుతున్నావు. ఏంట్రా? ఏమన్నావు? నువ్వు నరకం అనుభవించడానికి నేను కారణమవుతున్నానా? ఎస్ ఎస్ ఎస్. ఆ రాధిక నువ్వే తీసుకొచ్చి నా నెత్తిని పెట్టావు. అమ్మా 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 అమ్మ కళ్ళు తెరు. మా లే మా అమ్మ కళ్ళు తెరు. మా నానా మా నానా. అందమైన ఇల్లు, అందులో అమ్మ నాన్న నేను. అయ్ బాబోయ్, ఎంత బాగా కుదిరిందో. ఇలా బొమ్మలో కాకుండా అమ్మ నాన్న నేను ఎప్పుడు కలిసి ఉంటాము. అమ్మ ఫోటో దగ్గరికి వెళ్ళి నేను ఎన్నిసార్లు పిలిచినా సరే అమ్మ దేవుడి దగ్గర నుంచి రావట్లేదు. కనీసం నువ్వైనా రావచ్చు కదా నాన్న. అమ్మనైనా ఫోటోలో చూశాను కానీ నువ్వెలా ఉంటావో కూడా నాకు తెలీదు నాన్న. నాకు నేను చూడాలని ఉంది నాన్న. ఒక్కసారి నా కోసం రా నాన్న, ప్లీజ్ నాన్న. అమ్మ స్వీటీ, చెప్పండి ఆంటీ. నేను
నేను ఈ లెటర్ ని పోస్ట్ బాక్స్ లో వేసొస్తాను. నువ్వెటు వెళ్లకుండా ఇక్కడే ఉండాలి, సరేనా? అలాగే ఆంటీ. పూర్ణ అమ్మా, ఒకసారి వచ్చి ఆ ఫోన్ ఎవరో చూడు. సరే అమ్మా. అమ్మా, రాధికక్క వల్ల అత్తయ్య గారు ఫోన్ చేస్తున్నారు. అవునా? ఎందుకు చేస్తున్నారో ఏంటో. ఏది ఇలేవు. ఇదిగో. నమస్కారం వదిన గారు. నమస్కారం వదిన గారు. ఎలా ఉన్నారు? బావున్నామండి. కాకపోతే మా రాధి గురించే కాస్త దిగులు. రాధిక గురించా? దిగులెందుకు వదినా? మా రాధి ఓ మంచి వ్యక్తికి భార్య అయిందని, అలాగే ప్రేమగా చూసుకుని ఇంటికి కోడలైందని ఓవైపు చాలా సంతోషంగా ఉంది. అలాగే అయిష్టంగా రాధి మెళ్ళో తాళి కట్టిన కార్తీక్ బాబు రాధిని ఎప్పటికి భార్యగా అంగీకరిస్తాడో అనని మరోవైపు కాస్తంత దిగులుగా కూడా ఉంది. వదిన గారు, ఈ విషయం గురించి అస్సలు దిగులు పడకండి. చాలా చాలా త్వరలోనే మా కార్తీక్ రాధికని భార్యగా అంగీకరిస్తాడు. ఆ రోజు వచ్చే బుధవారం నుంచే మొదలు కాబోతోంది. వచ్చే బుధవారం నుంచా? మీరంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారో నాకర్థం కావటం లేదు. వచ్చే బుధవారం వాళ్ల మొదటి రాత్రికి ముహూర్తం పెట్టించాను. వాళ్ళు జీవితాల్ని పంచుకుంటారు. పిల్లా పాపలతో వాళ్ళిద్దరూ జీవితాంతం సంతోషంగా ఉంటారు. మీరీ మాట అంటుంటే ఆనందంతో నాకు కన్నీళ్ళొస్తున్నాయి వదిన గారు. నా కూతురు అల్లుడు అలా పిల్లా పాపలతో సంతోషంగా ఉండే రోజు కళ్ళారా చూసే క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. ఆ రోజు మనం అందరం చాలా త్వరలోనే చూస్తాం వదినా. వదినా, మీరు తప్పకుండా వచ్చి మీ కూతుర్ని అల్లుణ్ణి ఆశీర్వదించాలి, సరేనా? తప్పకుండా వదిన గారు. ఉంటాను వదినా. మంచిది వదిన గారు. భార్గవా, వస్తున్నానమ్మా. ఏంటమ్మా? ఇప్పుడే రాధి వాళ్ళ అత్తగారు ఫోన్ చేసి శుభవార్త చెప్పారు. బుధవారం కొత్త దంపతులకి మొదటి రాత్రి ఏర్పాటు చేశారట. రాధికి పుట్టింటి తరపు నుంచి మన సారి తీసుకుని వెళ్లాలరా. అలాగే అమ్మా. చెల్లికి మనం చాలా ఘనంగా సారి తీసుకెళ్దాం. మనకంతకంటే సంతోషం ఇంకేముంటుంది? పాపా, స్వీటీ, నువ్వా? నీకేం కాలేదు కదమ్మా? నీ కళ్ళు కనిపించవా? ఏదో ఆలోచనలో ఉన్నాలేమ్మా, గమనించలేదు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఆలోచించుకో. మరి సారీ చెప్తే యాక్సెప్ట్ చేయాలని మీ స్కూల్లో నీకు నేర్పించలేదా? నేర్పించారు. మరేమో సారీ చెప్తే పోయిన స్కెచెస్ అన్ని తిరిగి వస్తాయా? ఐ సీ. అదే నీ లాజిక్. ఓకే, నీ స్కెచెస్ నీకు తిరిగిచ్చేస్తే అప్పుడు నువ్వు నా సారీని యాక్సెప్ట్ చేస్తావా? ఆలోచిస్తాను. ఓర్ని, ఆలోచిస్తావా? అబ్బో, మామూలు గడుచుదానివి కాదు నువ్వు. సరే ఉండు, నీ స్కెచెస్ నీకు ఇచ్చేస్తాను. ఇదిగో.
వెతికిచ్చా కాబట్టి నీ సారీ యాక్సెప్ట్ చేస్తున్నాను. అమ్మయ్యా, థ్యాంక్స్ అండి చిచ్చరపుడి గారు, బతికించారు. తను చేసిన తప్పే కదా, మనం పనిష్మెంట్ తీసుకోవాలి కదా. అయ్య బాబోయ్, మీ రాజ్యాంగంలో ఈ రూల్స్ కూడా ఉన్నాయా? పనిష్మెంట్ అంటే కొంపదీసి నన్ను జైలుకి తీసుకెళ్తావేంటి? కాదు, మీ మనసుని ఇష్టాలని అర్థం చేసుకో. ఆ దిగులకు కారణం తనకి ఎలాంటి భర్త వస్తాడా అని, అత్తారింట్లో తను ఎలా ఉంటుందా ఏంటా అని. ఆ గురువారప్ప దయ వల్ల రాధి తనిష్టపడిన వాణ్ణి పెళ్లి చేసుకుంది. అత్తారింట్లో తను సంతోషంగా ఉంటుందన్న నమ్మకం నాకొచ్చేసింది. రాధి జీవితం గురించి ఇన్నాళ్లుగా పడిన దిగులు భయం అన్నీ దూరం అయ్యాయన్న సంతోషం. కానీ నాకు మాత్రం చెల్లెలి గురించి భయం ఇంకా వెంటాడుతూనే ఉందమ్మా. భయం ఎందుకురా? ఎందుకనంటావేంటమ్మా? పల్లవి కార్ యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు పోవడానికి కారణం మన రాధియే. పల్లవి ప్రాణాలు పోవడానికి కారణమైన వాళ్ళని పట్టుకునేదాకా ఊరుకోనని కార్తీక్ గారు చాలా పంతంతో ఉన్నారు. అందుకోసం చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నారు. యాక్సిడెంట్కి కారణం రాధి అనే విషయం ఎక్కడ బయటపడుతుందో, దానివల్ల తన జీవితం ఎక్కడ సమస్యల్లో పడుతుందోనని ప్రతి క్షణం భయంగా ఉందమ్మా. రే, రాధి తన భర్తతో ఈ రోజు నుంచి కొత్త జీవితం మొదలు పెట్టబోతోంది. సంతోషంగా ఉన్న సమయంలో ఆ విషయం గురించి ఆలోచించడం ఏంట్రా అర్థం లేకుండా. సకల, నువ్వు వస్తున్నావా లేదా మమ్మల్ని వెళ్ళమంటావా? వస్తున్నానమ్మా. అసలు ఇదంతా నీ వల్లే. నాకు నచ్చిన నా శత్రువుని ఈ ఇంటికి కోడలుగా తీసుకొచ్చావు. దాన్ని నా మెడకి పావులా చుట్టావు. పల్లవి కార్ ఆ యాక్సిడెంట్ కి నేనే కారణమని కార్తిక్ ఎక్కడ తెలుస్తుందో, ఎప్పుడు నా పేరు చెప్పేస్తుందో అని భయంతో చస్తున్నాను. వెళుస్తానమ్మా. అలాగే నాన్నా. వెళ్దామా? కార్తీక్ తో ఇంతసేపు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు? అక్క తమ్ముళ్ళు అన్న తర్వాత 1,00,000 ఉంటాయి. ముందు బయలుదేరదాం పదా. డ్రైవర్, పదమ్మా. తెలిసొస్తుంది, మీ అందరికీ తెలిసొస్తుంది. నా మాటలు ఎంత నిజమో రేపా కార్తీక్ చేతిలో నీ ప్రాణాలు పోయాక అప్పుడు తెలిసొస్తుంది. వీళ్ల భుజాన్ని నూరిపోసి రాధిక నీటి నుంచి పుట్టింటికి పంపిద్దాం అనుకున్నాను. మంచి అవకాశం మిస్ అయింది. వదిన గారు, ఆ కాంచనవల్లి మాటలు మీరేం పట్టించుకోవద్దు. కూతురు పోయిన బాధలో ఆవిడలా మాట్లాడుతోంది. మేము అర్థం చేసుకుంటాంలే వదిన గారు. ఈ విషయం గురించి మీరు కూడా బాధపడకండి. అత్తయ్యగారు, పూజారి గారు, మీరు అర్చన జరిపించండి. అలాగేనమ్మా. అమ్మా, గోత్రనామాలు చెప్పండమ్మా. పైడిపాల గోత్రం పైడిపాల గోత్రశ. అబ్బాయి అమ్మాయి పేరు చెప్పండమ్మా. కార్తీక్ కృష్ణ,
రాధిక. కార్తిక్ కృష్ణ రాధిక నామదేశ. స్వీటీ నామదేశ్య. ఇదిగో. థ్యాంక్ యూ. వెల్కమ్. స్వీటీ, స్వీటీ, నువ్వు ఎవరో కాదు, మా ఇంటమ్మాయివని మాట్లాడుకుంటున్నావు. అయ్యో పిచ్చినానమ్మ, నేను మీ ఇంటమ్మాయినని స్పెషల్ గా మాట్లాడుకోవడం ఏంటి? నేను నీ మనవరాల్ని. మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు చెప్పావు కదా. నువ్వలా నోరారా నానమ్మ అని పిలుస్తుంటే ఏదో తెలియని అనుబంధం గుండెకి తాకుతోందమ్మా. ఈ పిలుపుకి మన అనుబంధానికి ముడిపడ్డ కారణమేంటో అర్థం కావడం లేదు. మా అమ్మేంటి ఈ పిల్లని పట్టుకుని అంత ఎమోషన్ అవుతుంది? కొంపతీసి దీన్ని ఇంటికి తీసుకొస్తుందా ఏంటి? ఇప్పటికే ఒక దిక్కుమాల దాన్ని తీసుకొచ్చి కొంపలో పడేసింది. ఇక దీన్ని కూడా తీసుకొస్తే ఇల్లు అనాథాశ్రమం అయిపోతుంది. చూసావా సకల, దాని ఫేస్ కి బాడీ లాంగ్వేజ్ కి సిగ్గు సూట్ అవ్వకపోయినా సరే ఎలా సిగ్గుపడుతుందో. కానీ మనకి జ్ఞానోదయం కావాల్సిన విషయం ఏంటంటే, కొన్ని రోజులు పోయాక ఇది మన మీద శివంగిలా చెలరేగిపోతుంది. పిడుగుకి గొడుగు అడ్డం అన్నట్టు మనల్ని ఇంట్లోంచి పరిగెత్తించి తరిమేస్తుంది. కనిపిస్తుంది, నాకు బాగా కనిపిస్తుంది. మన చేతుల్లో సత్తు బొచ్చలతో మన ఫ్యూచర్ నాకు చాలా క్లియర్ గా కనపడుతుంది. కానీ నాకు మాత్రం దాని ఫ్యూచర్ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. దాని పేరు రాధికైనా సరే సీతాదేవిలా దీని కారణ్యవాసం తప్పదు. అది కూడా నేనే పంపిస్తాను. కార్తీక్, నీ భార్యకి బొట్టు పెట్టు.
ఈ జన్మకి నాకు భార్య అంటే పల్లవి. నా భార్య అనే మాట, ఆ బంధం అన్ని పల్లవితోనే. బొట్టు పెట్టినానా? రాధిక, మీ ఆయనకి బొట్టు పెట్టమ్మా. కార్తీక్, రాధికకి పుట్టింటి వారు తెచ్చిన సారే నీ చేతులతో ఇవ్వు. మనసు చంపుకుని నటించడం కంటే నరకం మరొకటి ఉండదమ్మా. నీ సంతోషం కోసం నేను అలాంటి నరకాన్ని భరిస్తున్నాను. ఏంటి సకల, శోభనం ఆపడానికి ఏదో ప్లాన్ ఉందని చెప్పి కిచెన్లోకి వచ్చావేంటి? ఓ, బుర్ర షార్ప్గా పనిచేయడం కోసం కడుపు నిండా తినడానికి వచ్చావా? జాగ్రత్త అమ్మాయి, మరీ ఎక్కువగా తింటే నిద్ర వచ్చేస్తుంది. నువ్వు నిద్ర లేచేలోపు వాళ్ళ శోభనం కూడా అయిపోతుంది. ఇదేంటి సకల, ఎవరైనా తిన్న తర్వాత కిళ్ళి వేసుకుంటారు, కానీ నువ్వేంటి ముందే తింటున్నావు? ఇది అప్పుడెప్పుడో వచ్చిన పాల పొంత కంటే పెద్ద వింతలా ఉందమ్మాయి. ఇది కిల్లియే కాదు. తెలుసు, తాంబూలం. సొరకాయ పేరే ఆనపకాయ అన్నట్టు పేర్లు వేరైనా రెండు ఒకటే కదా. ఇది శోభనం ఆపబోయే ఆయుధం. ఏంటి, ఈ తాంబూలం శోభనం ఆపబోయే ఆయుధమా? తాంబూలం తింటే నోరు ఎర్రగా పండుతుందని తెలుసు గాని శోభనం కూడా ఆపొచ్చని నాకు తెలీదే. సీరియల్లో లేడీ విలన్స్ సైంటిస్టుల్లాగా కొత్త కొత్త ప్లాన్స్ కనిపెట్టినట్టు ఈ కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉందే. కాస్త అర్థమయ్యేలా డీటెయిల్డ్ గా చెప్పు సకలా. ఇప్పుడు ఈ కిల్లీలను రాధిక కార్తీక్లు ఒకరికొకరు తినిపించుకునేలా చేస్తారు. ఈ బ్లూ ప్లేట్ లో ఉన్న కిల్లీలో ఆల్రెడీ యాసిడ్ కలిపించాను. ఈ కిల్లీని రాధికకి తినిపించమని కార్తీక్ ఇస్తాను. ఆ రాధిక ఈ కిల్లీని నమ్మలోగానే యాసిడ్ దెబ్బకి నోరంతా మండిపోతుంది. ఆ తర్వాత అది హాస్పిటల్ పాలవుతుంది. కోలుకొని తిరిగి రావడానికి ఖచ్చితంగా 4-5 రోజులు పడుతుంది. శోభనం ఆగిపోయినట్టే. కానీ కిల్లీలో అంత పవర్ఫుల్ యాసిడ్ కలిపాక దానికి ఏం కాకపోవడం ఏంటి? అదంతా కూల్గా ఉండడం ఏంటి? ఏం జరిగిందో, యాసిడ్ ఎందుకు పని చేయలేదో, నా ప్లాన్ అంతా ఎందుకు ఫెయిల్ అయిందో అర్థం కాక టెన్షన్తో మెంటల్ వచ్చేస్తుంది. ఏంటి అలా చూస్తున్నావు? నేను క్యాజువల్ గానే చూస్తున్నాను, కానీ నువ్వే కంగారుతో వణికిపోతున్నావు.
నేనెందుకు కొనకపోతాను? అంత అవసరం ఏంటి నాకు? తప్పు చేసినప్పుడు, కుట్ర చేసినప్పుడు ఆ మాత్రం భయం ఉండడం సహజమే కదా. నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా తిప్పి కొడతా, ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొంటా. ఫైనల్ గా ఆయన జీవితాన్ని చక్కదిద్దుతా. ఆ క్రమంలో నువ్వు ఇంకా ఏదైనా ఎక్స్ట్రా చేసావనుకో, తోక కత్తిరించి ఇక్కడ టెన్షన్ గుండెపోటుకి దగ్గరే దారి. ఎక్కువగా టెన్షన్ పడి ఆ గుండెని బెలూన్లా పేలిపోయేలా చేసుకోకు, ఓకేనా? అమ్మా రాధిక. అత్తయ్య రండి, అత్తయ్య రండి. ఇది పల్లవి చీర, నగలు. వీటిని స్వయంగా కార్తీక్ పల్లవి కోసం తీసుకొచ్చాడు. వీటితో రెడీ అయ్యి గదిలోకి వెళ్ళమ్మా. అదేంటమ్మా అలా చూస్తున్నావు? తీసుకో. వద్దత్తయ్యా. వద్దా? ఎందుకొద్దంటున్నావు? పల్లవి అక్క తాలూకు ప్రతి జ్ఞాపకం ఆయనకి అపురూపం. వీటన్నింటినీ ఆయన చాలా పదిలంగా దాచుకుంటున్నారు. వీటితో నేను రెడీ అయితే ఆయనకి నా మీద చాలా కోపం వస్తుంది. లేదమ్మా, నీ రూపంలో కళ్ళ ముందే వాడికి పల్లవి కనిపిస్తుంది. పల్లవి జ్ఞాపకాలతో నిన్ను రెడీ అవ్వమని చెప్పడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, వీటిలో నిన్ను కార్తీక్ చూడగానే ఎదురుగా ఉన్నది నువ్వనుకోడు, స్వయంగా పల్లవే వచ్చిందనుకుంటాడు. పల్లవి తన కోసం మళ్లీ పుట్టి వచ్చిందనుకుంటాడు. నీతో ప్రేమగా ఉంటాడు. ఎలాగో నీతో కలిసి జీవితాన్ని పంచుకోవడానికి కార్తీక్ ఉన్నాడు కాబట్టి పల్లవి జ్ఞాపకాల ద్వారా మీ ఇద్దరి మధ్య మరింత అన్యోన్యత పెరుగుతుందమ్మా. త్వరగా రెడీ అవ్వమ్మా. అలాగే అత్తయ్య. ముందుకు రండి మావయ్య. పిల్లా పాపతో చల్లగా ఉండండి. త్వరగా రెడీ అవ్వమ్మా. మరీ ముఖ్యంగా ఈ విషయం ఎవరికీ చెప్పనని నువ్వు మా మీద ఒట్టు పెట్టావు, అది గుర్తు పెట్టుకో. పల్లవి కార్ యాక్సిడెంట్ కి కారణం నువ్వే అని కార్తీక్ తో చెబితే అమ్మ నేను చచ్చినంతొట్టు. అక్క, నువ్వు బాగుంటావని, నీ లైఫ్ బాగుంటుందని మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. నీ లైఫ్ గురించి ఆలోచించక్క, మిగతా విషయాల గురించి వదిలే ప్లీజ్ అక్క. అమ్మా రాధే, ఈ చిన్ని బాలకృష్ణుణ్ణి తల్లి చేతుల మీదుగా కూతురికివ్వాలని మీ అత్తయ్యగారు దీన్ని నాకిచ్చారు. నువ్వు గదిలోకి వెళ్ళిన తర్వాత దీన్ని మీ ఆయన చేతుల్లో పెట్టి నీ భర్త పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకో. నీ కడుపున బాలకృష్ణుళ్లాంటి పండంటి పిట్ట పుడతాడు, సరేనా? సరే అమ్మా.
అయ్యో వదినా, కళ్ళల్లో నీళ్ళేంటి? పైగా అందరూ సంతోషంగా ఉన్న సమయంలో మీరెందుకు బాధపడుతున్నారు? చెప్పండి వదినా. ఇది కూడా సంతోషమే వదిన గారు. ఈ సంతోషం మీరిచ్చిన వరం. వరం అనే కంటే కూడా భిక్ష అని అనటం సబబేమో. అయ్యో, ఏంటొదినా ఆ మాటలు? అవును వదిన, నిజం. ఎందుకంటే రాధిని కన్నది నేనే అయినా దాని జీవితంలో అమ్మ స్థానం తీసుకుంది మాత్రం మీరే. ఈ రోజు రాధి పెళ్లి జరిగి తనతో పాటు మేమంతా సంతోషంగా ఉన్నాము అంటే అందుకు కారణం మీరే. అవునత్తయ్య గారు, ఈ మాట అక్షరాల నిజం. కార్తీక్ కృష్ణ గారిని ప్రేమించారని నా చెల్లెలు చెప్తే అందుకు మేమందరం ఒప్పుకోలేదు. తనని బలవంతంగా వేరే పెళ్లికి ఒప్పించాం. కానీ ప్రేమించినవాడు దూరం అవుతున్నాడని తను విషం తాగి పెళ్లి పీటల మీదే ప్రాణాలు తీసుకోవాలనుకుంది. రాధిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నవాడు మండపంలో అందరి ముందు తన మీద దారుణమైన నిందలు వేసి వెళ్లిపోతే మేమంతా చావు తప్ప మరో దారి లేని స్థితిలోకి వెళ్లిపోయాం. మీరు బావగారిని ఒప్పించి మా అక్క మెళ్ళు తాళి కట్టించారు. లేదంటే అటు మా అక్క, ఇటు మేమందరం చచ్చిపోయి ఉండేవాళ్ళం అత్తయ్య. ఈరోజు మా చెల్లెలి జీవితం నిలబడిందన్నా, మేము ప్రాణాలతో ఉన్నామన్నా దానికి కారణం మీరే అత్తయ్య గారు. మీ మేలుకి జన్మ జన్మలకి రుణపడి ఉంటాం వదిన గారు. వదినా, ఈ విషయంలో రాధిక మీద ప్రేమతో పాటు ఒక చిన్న స్వార్థం కూడా ఉంది. రాధిక మా అబ్బాయిని ఎంత ప్రేమించిందో, తనకి వాడంటే ఎంత ప్రాణమో నేను కళ్ళారా చూశాను. శూన్యంలో ఉన్న నా కొడుకు జీవితాన్ని రాధిక మాత్రమే వెలుగులోకి తీసుకురాగలదని నమ్మాను. అందుకే రాధికని వాడి జీవితంలోకి భార్యగా, ఈ ఇంటి కోడలుగా తెచ్చుకున్నాను. ఈ విషయంలో మీకంటే ఎక్కువ సంతోషంగా నేనున్నాను. వదిన గారు, ఇక నా కూతురి జీవితానికి ఎలాంటి దిగులు లేదు. తన జీవితంలో సంతోషానికి లోటు లేదు అనే నమ్మకంతో బయలుదేరుతున్నాము.